స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వీరితో పాటు నోటీసులు స్వీకరించిన శాసనసభ్యులు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, దానం నాగేందర్ ఖైరతాబాద్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే మరి వీళ్ళిద్దరు ఏమైనా రాజీనామా చేయబోతున్నారా? ఎందుకంటే కడియం శ్రీహరి కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. ఒకటి సరే కండువా అంటే ఈ కండువా కాదు ఆ కండువా కాదు అనేది మారుస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నాడు ఒకటి, కూతురు కాంగ్రెస్లో ఉన్నది. సో ఇంకా ఆయన కొంత తప్పించుకోవడానికి వెళ్ళడానికి అవకాశం లేదు. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులకు వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు సమాధానం ఇవ్వగా, అంటే ఈ 8 మంది మేము పార్టీ మారలే బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పిరట. కానీ ఇదే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన వీడియో ఉంది, నేను కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుగా. పోచారం శ్రీనివాసరెడ్డికి ఏకంగా పదవే వచ్చినట్టుంది కదా. అరికెపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి వచ్చింది. సరే అది అపోజిషన్ లీడర్కే ఇచ్చినా దేంట్లో భాగంగా ఇచ్చిండు? ఆయన కాంగ్రెస్లోకి వచ్చిందని చాలా స్ట్రాటజిక్గా వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డి ఆయనకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చిండు. సరే ఇదంతా పక్కన పెడితే 8 మంది నోటీసులకు రిప్లై ఇచ్చారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని. ఇంకిద్దరు ఇవ్వలే. మరి వీళ్ళిద్దరు ఎందుకు ఇవ్వలే? నోటీసులు రాలేదా? వచ్చుంటాయి ఆల్రెడీ. మరి ఎందుకు ఇవ్వలే రిప్లై? రేవంత్ రెడ్డి మీ ఇద్దరు ఇవ్వద్దు, మనం బై ఎలక్షన్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పేమైనా వాటిని ఆపడం జరిగిందా? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఏమైనా రిజైన్ చేసే అవకాశం ఉందా? ఈ చర్చ స్టార్ట్ అయింది.